ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించుట అనేది ప్రభు పిల్లల యొక్క ఆధ్యాత్మిక లక్షణం. విశ్వాసికి పోరాటం తప్ప వేరొక మార్గాన్ని ప్రభువు నిర్దేశించలేదు. విశ్వాసులుగా లోకముతో పోరాడి జయించాలి. లోకమందు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడని నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు ఎదురయ్యే శ్రమల్లో, ఇబ్బందుల్లో స్థిరమైన విశ్వాసంతో అపవాదితో పోరాటం చేసి విజయం సాధించాలి. ఆది క్రైస్తవ సంఘం తరువాత విశ్వాసులందరూ అదే రీతిగా ప్రాణాల్లోడి నిలువబడ్డారు. పోరాటం చేశారే కానీ పారిపోయిన వారు కాదు. వారు ప్రభు ఉన్నాడన్న ధైర్యంతోనే ఆ రీతిగా చేయగలిగారు. కావున విశ్వాస జీవితం కొనసాగిస్తున్న మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మంచి పోరాటము పోరాడి తినని పౌలు చెప్పినట్లుగా ప్రభు కొరకై యథార్థంగా నిలుద్దాం. లోకంపై, అపవాదిపై, శరీరేచ్ఛలపై విజయాన్ని సాధిద్దాం. దేవుడైన మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకు రక్షణ ప్రసాదించిన మా ప్రభువా, మీకు స్తోత్రములు దేవా. మేము ఈ లోకంలో అధికారముల కొరకు, ఆస్తుల కొరకు, ఆభరణముల కొరకు పోరాడకుండా ఈ లోకముతో పోరాటానికి, లోకాన్ని జయించే విశ్వాసమును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.